హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షన్లకు సంచలన నిర్ణయం అండి. 2022 జనవరి నుండి ఆగస్టు వరకు వీరికి పిఎస్సి బకాయిలు. సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీ వరకు రీచ్ అవుతాయి. ఆ వివరాల్లోకి వచ్చినట్లయితే గురుకుల ఉపాధ్యాయుల వేతనాలు చెల్లించాలి అని అయితే ఎస్టీయు అంటుంది. సామాజిక ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాలయ సంస్థ పరిధిలో ఉన్న 190 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల సిబ్బందికి 2 నెలలుగా నిలిచిపోయిన వేతనాలను తక్షణమే చెల్లించాలని అయితే అందుకు గల చర్యలను చేపట్టాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ ఎస్టీయు ఏపీ ఎస్టీయు డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఎస్టీయు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్ సాయి శ్రీనివాస్ గారు, అలాగే మల్లు రఘునాథ్ రెడ్డి గారు ఒక ప్రకటన విడుదల చేశారండి. ఈ గురుకులాల్లో దాదాపుగా 3,000 మంది రెగ్యులర్ సిబ్బంది విధులు నిర్వహిస్తూ ఉన్నారని, గత ఆర్థిక సంవత్సరంలో వారికి సకాలంలో వేతనాలు అందించకపోవడంతో అనేక ఇబ్బందులకు గురయ్యాయని తెలిపారు. బ్యాంకు, వ్యక్తిగత అలాగే ఇంటి రుణాలు సకాలంలో వారు చెల్లించలేక అదనపు వడ్డీ చెల్లించాల్సి వస్తోందన్నారు. హెచ్ఓడి సిబ్బంది సకాలంలో వేతనాలు పొందుతూ క్రింది స్థాయి ఉద్యోగులకు మాత్రం జీతాల చెల్లింపుకు తగిన చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. 40 ఏళ్ల క్రితం గురుకులాల్లో నిర్మించిన క్వార్టర్స్ చాలా చోట్ల శిథిలావస్థకు చేరిన, మరమ్మతులు చేయకపోగా కొత్త నిబంధనల పేరుతో జనవరి నుంచి ఇంటి అద్దె భత్యంపై పూర్తి స్థాయిలో కోత విధిస్తూ ఉన్నారని, వెంటనే ఇంటి అద్దె భత్యాన్ని పునరుద్ధరిస్తూ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ 2022 జనవరి నుంచి పిఆర్సి అమలు అయితే చేస్తూ ఉండగా, గురుకుల సిబ్బందికి మాత్రం 2022 సెప్టెంబర్ నుంచి అమలు చేశామని, 2022 జనవరి నుంచి ఆగస్టు వరకు పిఆర్సి బకాయిలు చెల్లించాల్సి ఉండగా ఆర్థిక శాఖ అనుమతి లేదని కాలయాపన చేస్తూ ఉన్నారని వివరించారు. వెంటనే పిఆర్సి బకాయిల చెల్లింపులతో పాటు 2 నెలల వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్న గురుకులాల సిబ్బంది తక్షణమే ఇప్పించేలా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీఎస్టీయు కోరడం జరిగిందండి. మరి చూడాలి దీనిపైన ప్రభుత్వం స్పందన ఎలా వస్తుందనేది.